సమాచార హక్కు చట్టం అనేది ప్రజలకు వజ్రాయుధం లాంటిదని, అలాంటి చట్టం కొందరి చేష్టలతో దుర్వినియోగమవుతూ చట్టంపై గౌరవం తగ్గుతుందన్న భావన నెలకొంటున్న నేపథ్యంలో చట్టానికి ఉన్న గొప్పతనానికి వన్నె తేవటం తన బాధ్యతగా భావిస్తున్నానని సమాచార హక్కు చట్టం తెలంగాణ రాష్ట్ర కమిషనర్ పివి శ్రీనివాసరావు అన్నారు. కాగా కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి భద్రాచలం వచ్చిన ఆయన కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్ర స్వామితో పాటు అంతరాలయాల్లో స్వామి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సమాచార హక్కు చట్ట కమిషనర్కి పండితులు వేద ఆశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. సమాచార హక్కు చట్ట కమిషనర్గా నియమితులైన తర్వాత భద్రాద్రి దర్శించుకొని వారి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. అయితే ఈ చట్టం అనేటువంటిది చాలా గొప్ప చట్టం. 2005లో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి చట్టం ప్రజలకి ఒక రకంగా వజ్రాయుధం లాంటిది. కాబట్టి ఈ చట్టం కొంత మిస్యూజ్ కూడా జరుగుతుందనేటువంటి తెలుస్తుంది. ఎందుకంటే సమాచార హక్కు చట్టాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది, అందరని నేను చెప్పను కానీ కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేటువంటిది, దుర్వినియోగం చేస్తున్నారు. దానివల్ల ప్రజల్లో ఈ చట్టం మీద గౌరవం తగ్గుతుంది అనేటువంటి భావన కూడా అక్కడో ఇక్కడో అప్పుడో ఇప్పుడో వినపడుతుంది. కాబట్టి అటువంటి వాటిని లేకుండా నిజంగా ప్రజలకి ఏ సమాచారం అవసరమో ఆ సమాచారాన్ని అందించడం, ఆ రకంగా ఈ చట్టానికి ఉన్నటువంటి గొప్పదానాన్ని వన్నెదేవటం కమిషనర్గా నా బాధ్యత. ఆ బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తానని ఈ స్వామి సాక్షిగా తెలియజేస్తున్నాను. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.